ఆన్సర్ 1 యాదవ క్వశ్చన్ ఇక్కడ ఎంచుకోవాలి 1√7 మైనస్ √6 ఈజ్ ఈక్వల్ ఇప్పుడు ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ ఎంచుకోవాలి √7 ప్లస్ ఇక్కడ ఇంటూ వేసుకొని మళ్ళీ ఇదే ఎక్కించుకోవాలి √7 ప్లస్ √6 ఇక్కడ మైనస్ ఉంటే ఇక్కడ ప్లస్ వేసుకోవాలి బై మళ్ళీ అదే ఎక్కించుకోవాలి √7 ప్లస్ √6 ఈజ్ ఈక్వల్ ఇప్పుడు ఇవన్నీ √7తో ఈ √7తో చేయాలి మల్టిప్లై చేయాలి 1 ఇంటూ √7 ప్లస్ √6 బై ఇక్కడ √7 మైనస్ √6 ఇంటూ √7 ప్లస్ √6 ఇప్పుడు ఇది ఈ ఫార్ములాలో ఉంది a మైనస్ b ఇంటూ a ప్లస్ b ఈజ్ ఈక్వల్ a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఇది ఇప్పుడు ఈ ఫార్ములాలో ఉంది ఈ క్వశ్చన్ ఇది ఇప్పుడు ఈ ఫార్ములాలో ఉంది కాబట్టి ఈజ్ ఈక్వల్ 1√7 ప్లస్ √6 బై ఇక్కడ √7 అంటే √7 స్క్వేర్ మైనస్ ఎక్కడ 6 ఉంది ఎక్కడ √6 ఉంది కాబట్టి √6 స్క్వేర్ ఇప్పుడు ఈ స్క్వేర్ని ఈ రూట్ని కొట్టేసుకోవచ్చు ఈ స్క్వేర్ ఈ రూట్ని కొట్టేసుకోవచ్చు ఇది ఈక్వల్ √7 ప్లస్ √6 బై ఇక్కడ కొట్టేసుకోగలిగింది 7 మైనస్ 6 ఈజ్ ఈక్వల్ √7 ప్లస్ √6 బై 7 నుంచి 6 పోతే 1 ఈజ్ ఈక్వల్ √7 ప్లస్ √6 ఇక్కడ 1 వేసుకున్నా వేసుకోకపోయినా ఏం కాదు థ్యాంక్స్